పూర్తిగా ఇటు నారాయణగూడ వరకు ఇప్పటి వరకు చేరుకుంది. ఇక నారాయణగూడ మీద నుంచి మరోవైపు ఇటు సికింద్రాబాద్ బైబిల్ హౌస్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ మరోవైపు తాడుబండ్ వరకు వెళ్తుంది. సో సాయంత్రం పాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది యొక్క శోభాయాత్ర అనేది. దాదాపు 12 కిలోమీటర్ల పాటు కొనసాగేటువంటి యొక్క శోభాయాత్రకు సంబంధించి ఒకవైపున లాండ్ ఆర్డర్ పోలీసులు ఆన్ ది స్పాట్ ఉండి భద్రతను పర్యవేక్షిస్తుంటే, మరోవైపున డ్రోన్ల ద్వారాను సీసీ కెమెరాల ద్వారాను నిత్యం ఈ శోభాయాత్రను మానిటరింగ్ చేస్తున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి. సో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా ఒకసారి మనం కాషాయ ఫ్లాగ్స్తో అటు మనం ఒకసారి చూసినట్లయితే కాషాయ రంగు జెండాలతో, ఎందుకంటే ఈ కాషాయ రంగును చూడగానే ఒకసారిగా ఒక వీరత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది. హనుమంతుడి యొక్క ఆ యొక్క బలాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ వీరత్వాన్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందంతో ఉంటారు. కాబట్టి వాటి యొక్క ఆ సంకేతాలన్నీ కూడా మనకి యొక్క శోభాయాత్రలో కనిపిస్తున్నాయి. చాలా ఉత్సాహంగా శోభాయాత్ర అనేది ముందుకు వస్తున్నటువంటి ఆ పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో హైదరాబాద్ మహానగరంలో శోభాయాత్రలు, శ్రీరాముని శోభాయాత్ర కావచ్చు, శ్రీరామనవమికి సంబంధించి శ్రీరాముని శోభాయాత్ర కావచ్చు, అలాగే హనుమాన్ శోభాయాత్ర కావచ్చు, శోభాయాత్రలో ప్రతిసారి కూడా చాలా గ్రాండ్ గా యొక్క శోభాయాత్రను జరుపుకునేందుకే ప్రతి ఒక్కరు చూస్తారు. మాట్లాడదాం, కైసా చల్ రहा है शोभा? बहुत अच्छा शोभा यात्रा जरा जय श्री राम, भारत माता की जय, वंदे मातरम। शोभा यात्रा बहुत अच्छी तरीके से चल रहा है, शांतिपूर्वक। मैं सभी को हनुमान जयंती की बधाई देता हूँ। जय जय श्री राम। హనుమాన్ జయంతి విజయోత్సవాలు గౌడిగూడ రామ మందిరం నుండి తాడబండ్ హనుమాన్ మందిరం వరకు జరుగుతుంది. ఈ హిందువులంతా భాగ్యనగరానికి సంబంధించిన హిందువులంతా కొన్ని వేల మంది దగ్గర ఒక 26,000 మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. ఇవాళ చాలా విజయవంతంగా జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా జై శ్రీరామ్ నినాదాలతోనే యొక్క శోభయాత్రలో పాల్గొన్నారు. శోభయాత్ర ఆద్యాంతం కూడా ఉత్సాహంగా అటు యువకులు మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే కాషాయ రంగు జెండాలను ఊపుతూ తమ యొక్క భక్తిని చాటుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోవైపున కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కొన్ని వేదికలను ఏర్పాటు చేశారు. ఎవరైతే యొక్క శోభయాత్రలో ఉన్నటువంటి ప్రధాన ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారో ఆ ఆధ్యాత్మికవేత్తలు ప్రసంగించేందుకు తగిన ఏర్పాట్లు మార్గ మధ్యలో చేయడం జరిగింది. సో ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా అక్కడక్కడ కొన్ని అటు ఎక్కడైతే ఏర్పాటు చేసినటువంటి వేదికల వద్ద వారి యొక్క ఉపన్యాసాలు ఉంటున్నాయి. భక్తికి సంబంధించి హనుమాన్ యొక్క ప్రాముఖ్యతను, అలాగే ఇటు హనుమాన్ జయంతికి సంబంధించి కావచ్చు, హైందత్వాన్ని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ కూడా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు. ఇక రూట్ అంతా కూడా ఎక్కడికక్కడ శోభాయాత్ర అనేది స్టాప్ ఎక్కడ ఆగకుండా, శోభాయాత్రకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఎక్కడికక్కడ పోలీసులు స్పాట్లో ఉండి మానిటరింగ్ చేస్తూ శోభాయాత్ర త్వరగా ముందుకు వెళ్లేందుకు తగిన చర్యలు తీసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి ఆ పరిస్థితే మనకి ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ప్రస్తుతానికి దాదాపు 6 కిలోమీటర్ల వరకు శోభయాత్ర అనేది చేరుకున్నట్లు తెలుస్తుంది. సో మరొక 6 కిలోమీటర్ల వరకు శోభయాత్ర అనేది ఉంటుంది. కాబట్టి ఈ శోభయాత్ర ఆద్యాంతం కన్నుల పండుగ సాగేటువంటి అవకాశాలు ఇప్పటి వరకు జరిగినటువంటి యొక్క శోభయాత్ర కంప్లీట్ అయిన విధానాన్ని బట్టి తెలుస్తోంది. మనం ఒకసారి రిజల్ట్స్ లో కూడా చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో చిన్న కొన్ని వేదికలను ఏర్పాటు చేసి చిన్నపిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటన్నిటికి సంబంధించి శోభయాత్ర అవుతున్నటువంటి విధానాన్ని, శోభయాత్రను ఆహ్వానిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మనం చూడొచ్చు, చిన్న అద్భుతంగా రెడీ అయ్యి సాంప్రదాయంగా అలాగే రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ వేదికలను ఏర్పాటు చేసి శోభయాత్రకు ఆహ్వానం పలుకుతారు. ఇక మరోవైపు ఎవరైతే శోభయాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్లకు ఎటువంటి అంటే మార్గ మధ్యలో దాహంతో ఇబ్బంది పడకుండా, భోజనానికి ఇబ్బంది పడకుండా వాలంటీర్లు అనేక మంది భక్తులు వారికి కూల్ డ్రింక్స్, ఫుడ్, ప్రసాదము అవన్నీ దారి పొడుగున అందిస్తూ శోభయాత్రలో పాల్గొన్నటువంటి వేల మందికి ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే శోభయాత్ర చాలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.